హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హష్మిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే శివరాత్రి వ్లాగ్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే కీసరగుట్ట అండి. కీసరగుట్టకి ప్రతి ఇయర్ మా హస్బెండ్ శివరాత్రి ముందు రోజు అయితే వెళ్తారు. వెళ్ళేసి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని వస్తారనమాట. అక్కడ శివపార్వతుల కళ్యాణం అయిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని అంటే 12ంటికి నైట్ 12ంటికి కళ్యాణం జరిగిన తర్వాత స్వామివారి ఫస్ట్ దర్శనం చేసుకొని వస్తారు. ఇది గుడిలో తీసిన వీడియో. ఇది కొంచెమే ఉంటుంది వీడియో, ఎందుకంటే మనకి అంత అంటే అలో చేయరు కదా లోపల. సో ఇదైతే బయటి వరకు అనమాట. మొత్తం డెకరేషన్ అదంతా కూడా చాలా బాగా చేశారు అక్కడ. నా ప్రతి ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ శివరాత్రి వ్లాగ్లో కూడా కీసరగుట్ట రామలింగేశ్వర స్వామిది ఉంటుంది. ఇలా ప్రతి ఇయర్ అయితే వెళ్ళేసి వస్తారనమాట. చూస్తున్నారు కదా, గుడి అయితే చాలా బాగుంటుందండి. ఇంకా నైట్లో ఆ డెకరేషన్ లైటింగ్స్ అదంతా కూడా చాలా బాగుంది. ఈ వీడియో అయితే కొంచెం లెంతీ వీడియో అండి, ఎందుకంటే ఈ కీసరగుట్ట వీడియో ప్లస్ మళ్ళీ ఏంటంటే నేను ఇంట్లో పూజ చేసుకున్న వీడియో, మళ్ళీ మా ఇంటి దగ్గర ఇంటి పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఎదురుగానే పార్క్ ఉంటుంది అనమాట. పార్క్లో శివపార్వతుల కళ్యాణం అదంతా కూడా నేను ఇందులోనే యాడ్ చేశాను. కొంచెం లెంతీ వీడియో అండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇదైతే నేను ఇంట్లో రెడీ చేసుకుంటున్నాను పూజకైతే. పూజకన్నీ నేను అంటే శివపార్వతుల ఫోటో సపరేట్గా పెట్టుకొని అయితే నేను ఆ రోజు పూజ చేసుకుంటాను, ఉపవాసం ఉంటాను. నేనైతే పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. రెడీ చేసేటప్పుడు అయితే తీసిన వీడియో అనమాట ఇది.
ఇంట్లో పూజ అయిన తర్వాత అయితే ఇక్కడ శివపార్వతుల కళ్యాణం చూడడానికి అయితే వచ్చామండి. ఇక్కడే చెప్పాను కదా, మా ఇంటి పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంటుందని. పార్క్లో కళ్యాణం చేస్తారు. ఇక్కడ పార్క్లోనే స్టేజ్ అదంతా డెకరేషన్ చేసి స్వామివారిని అంటే అమ్మవారిని స్వామివారిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే కళ్యాణం చేస్తారు. చాలామంది వస్తారు, ఎందుకంటే ఉపవాసం జాగారం ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణం అయితే చూస్తారనమాట. 12 వరకు కళ్యాణం అయిపోతుంది. 12 తర్వాత అక్కడ టెంపుల్లో మళ్ళీ స్వామివారికి అభిషేకం చేస్తారు. చూస్తున్నారు కదా, స్వామివారిని అమ్మవారిని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత అయితే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. సకల దృష్టి దోష నివారణార్థం సకల శత్రు బాధ సువర్ణ దివ్యామంత్రపుష్పం సమర్పయామి. ఓం నమస్కారం చేసుకున్నాయా. ముందుకు నడిపిస్తారు. మనకి ఏదైనా సరే, ఏ కళ్యాణం అయినా సరే, అందరికీ అధిపతి విఘ్నేశ్వరుడు. కాబట్టి విఘ్నేశ్వర స్వామిని ముందుగా కొలిచి ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తే ఆ కార్యక్రమం ఏ నిర్విఘ్నాలు లేకుండా ముందుకు సాగి చక్కగా ఆ స్వామి నెరవేరుస్తాడు. అదేవిధంగా శివపార్వతుల కళ్యాణం ఈరోజు మహావైభవంగా శివరాత్రి యజ్ఞాపవేదం పరమం పవిత్రం ప్రజాపతేన సహజం పురస్సాద ఆయుష్యమక్రియం ప్రతిమంచజప్రజ్ఞాపవేదం పరమస్వతేజః శ్రీమన్మహావరశ్చంద్రమౌళీశ్వరస్థాపనే నమః. గాయత్రీ ధారణ ముహూర్తస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం దేవే గ్రహాః చారుణ్యనవోగ్యనావలసిద్ధిరస్తు సర్వమంగళమాంగళ్యే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణే నమోస్తుతే. శ్రీమన్మహావరశ్చంద్రమౌళీశ్వరస్థాపనే సంవత్సరేణ ప్రక్షాళ్య కేరవాద స్వాహా. మంత్రం ఉంటుంది. ఆ మహాసంకల్పంలో అనేకమైనటువంటి దేశాలు, రాజ్యాలు, తర్వాత అనేకమైనటువంటి నదులు, అనేకమైనటువంటి సుగానే సావధాన లక్ష్మీనారాయణ సావధాన ధ్రువంతే ధ్రువంతే బృహస్పతి ధ్రువం ధ్రువం అయం మహాత్మస్సు మహాత్మస్సు ఏకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం దేవేనాహ్యందానగోర్యదాబలసిద్ధిరస్తు గూఢజీకరణక్షేపణముహూర్తస్సు ముహూర్తస్తు. శుభగే సంజీవ శరదాం శతం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంటే వర్తనామి శివగే సంజీవ శరదాం శతం. స్వామివారి కళ్యాణం ఎందుకు చేసుకుంటున్నారు? అతని గురించి కాదు, మన లోకాన్ని సంరక్షించడానికి. అందుకే మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతున కంటే వర్తనామి శివగే సంజీవ శరదాం లోకరక్షణ హేతున కంటే వర్తనామి శివగే సంజీవ శరదాం శతం. మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తస్సు సూర్యాదీనాం నవానాం గ్రహాణాం దేవే గ్రహాణ్యందానగోర్యదాబలసిద్ధిరస్తు. ఓం ఆదాసార సోమనశకం సదాగం సౌభాగ్యం మనో అగ్నేర్గరుణ భూత్వా సన్నహ్య సుకృదాయకం మాంగళ్య
శుభముహూర్తోస్తు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే జయ బోలా పార్వతీ పరమేశ్వరి అమ్మవారికి హర నమః పార్వతీ పతయే హర నమః శివార్పణం. వివాహంలో భాగంగా స్వామివారు అమ్మవారి కట్నాలు ఇక ఇదైతే కళ్యాణం అయిన తర్వాత గుళ్ళో స్వామివారిని అంటే లింగోద్భవం చేస్తారండి. స్వామివారికి అభిషేకం చేసి ఆ తర్వాత అంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి దీపం వెలుగులో స్వామివారిని దర్శించుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. నమస్తే రుద్రమన్యమముదోదైషవే నమః. నమస్తే అస్తు జన్మనే బాహువ్యాముదతే నమః. యాదైషస్య పదమాశమం ప్రకోపతే తదహం శివాసరవ్యాదాశివదయారోగ్య యాదే రుద్రశివాసరోరఘోరా పాపకాశిని దయానస్తనవాచందవయాగిరిశంకేతసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతే వాదేవిర్వాదినీ మదే దీనా పవిత్రియవతో. ఓం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అస్య శ్రీ రుద్రస్య వస్త్రస్య ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.